అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఇప్పుడు నాతో పాటు బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషా రెడీగా ఉన్నారు. అయితే బిగ్ బాస్ 8 లోకి తన ఎంట్రీ మళ్ళీ పక్కా అని చెప్తున్నారు. రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ఆయన ఇప్పుడు నాకు చెప్పేశారు కూడా. ఎందుకో ఏంటో మరి ఇంకా రివీల్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే లావణ్య కేసు విషయంలో ఎలా ఎవిడెన్స్ అయితే బయట పెట్టారో అలాగే జానీ మాస్టర్, హర్ష సాయి కేసుల్లో కూడా ఎన్నో ఎవిడెన్స్ ను తాను బయట పెట్టబోతున్నాను అని చెప్పి శేఖర్ భాషా చెప్తున్నారు. హలో అండి. హాయ్ హాయ్ అమ్మా, బాగున్నారా? బాగున్నాను. చాలా రోజుల తర్వాత కనిపించారు. బాబు ఎలా ఉన్నాడు ముందు? బాగున్నాడు. 10 రోజులు ఇప్పటికి. అదే పెద్ద విన్నర్ ట్రోఫీ గెలుచుకున్నట్టుగా ఉంది కదా టైటిల్. అదే అక్కడ బిగ్ బాస్, ఇక్కడ మాకు స్మాల్ బాస్. స్మాల్ బాస్ ఇంకేంటి, మీకు ఇప్పుడు చుక్కలు చూపిస్తాడు స్మాల్ బాస్. నైట్ అంతా నిద్ర ఉండదు. చిన్న పిల్లలు ఉంటే అలాగే ఉంటుంది ఆల్రెడీ బ్యాటరీ డౌన్ అయిపోయింది కదా. 10 days లోనే పొద్దు నుంచి తిరిగి ఓకే ఓకే. బిగ్ బాస్ టైటిల్ కాకపోయినా కనీసం టాప్ 5 లో మీరు ఉంటారు అనుకున్నాను. కానీ సెకండ్ వీక్ లోనే ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం మేమందరం డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకు అలా జరిగింది? మీరు కూడా ఎందుకో బయట ఉన్నంత యాక్టివ్ గా నిజంగా అక్కడ కనిపించలేదు. అంటే వాళ్ళు చూపించలేదు అంతే. చూపించలేదా? అయ్యో అసలు బయట ఉన్నట్టుగా అంటే మీరు కంప్లీట్ గా కాంట్రాస్ట్ పర్సనల్ చూసారు. అక్కడ ఓన్లీ చిలిపి శేఖర్నే చూసారు మీరు. ఇక్కడంతా యాక్టివిస్ట్ శేఖర్, అక్కడ ఫుల్ కామెడీ అండ్ టైమింగ్ పంచులు అవే చూసారు మీరు. సో మెల్లగా బాయిల్ అయ్యేది, కానీ నాకు అక్కడ ఫుడ్ సరిగ్గా పడలేదు. ఇంకా రావాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నిటికంటే కొడుకు పుట్టాడు, మనం చేయాల్సిన కొన్ని తండ్రిగా చేయాల్సిన కొన్ని బాధ్యతలు ఉంటాయి. పేరు పెట్టాలి అండ్ బర్త్ సర్టిఫికెట్లు సంతకాలు పెట్టాలి, కొన్ని ఫార్మాలిటీస్ అన్ని మనమే చేయాలి, శాంతికి కూర్చోవాలి మనం. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కేమ్ అవుట్ ఆన్ టైం. కరెక్ట్ గా వాడు పుట్టిన నెక్స్ట్ రోజు వచ్చాను నేను. నెక్స్ట్ డేనే. అవును, బిగ్ బాస్ ఆయన నాగార్జున అనౌన్స్ చేస్తున్నప్పుడు నేను కూడా చూసాను అనమాట. చాలా హ్యాపీగా ఏం జరుగుతుంది, ఎలా ఉంది, తనకు బాగుందా లేదా. నాకు ఫస్ట్ తన సేఫ్టీ వాజ్ వెరీ ఇంపార్టెంట్. సిజేరియన్ అయినట్టు అయింది. సో తల్లి బిడ్డ క్షేమం అనగానే అమ్మాయి అని చెప్పి ఒకసారి హ్యాపీ. అసలు ఆ హ్యాపీ మూమెంట్స్ కోసం, కొడుకు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఉంటారు కదా. అలాగే మీరు బిగ్ బాస్ గురించి కూడా అంతే వెయిట్ చేశారు. కానీ రెండు కూడా మీకు ఒక పరీక్ష కాలంలా నడిచినట్టుంది. జస్ట్ 2 weeks. అది దాన్ని ఏమంటారంటే కలిసి వచ్చే కాలం నడిచి వచ్చే కొడుకు అన్నట్టు. నాకు కాలం కలిసి వచ్చి బిగ్ బాస్ వచ్చింది, అలాగే బిగ్ బాస్ లో కొడుకు కూడా పుట్టేసాడు. అవును, అన్ని వర్ష పెట్టి టప 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 24 is running like anything. అయితే బిగ్ బాస్ లో నన్ను ఎక్కువగా చూపించలేదు అన్నారు. ఎందుకు అలాగా? ఏమన్నా వాంటెడ్లీ చేస్తారంటే ఈ వీక్ వీళ్ళని ఎలిమినేట్ చేద్దాం, ఈ వీక్ మామూలుగా నా జోకులు అర్థం కావడానికి 2 seconds పడతాయి. మరి పాపం ఆయన ఎడిటర్ కి అంత మందిని గమనిస్తున్నప్పుడు నన్ను కూడా చూసి అర్థం చేసుకోవడం మేబీ కష్టమైందా, లేకపోతే ఆయన కూడా కొంచెం కొంతమంది తెలుగు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా వస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, నా జోకులు అర్థం కాక చూపించలేదా ఏమో మరి. బట్ మీరు మిస్ అయిన చాలా చాలా జోకులు ఉన్నాయి. అవునా? నేనైతే దోమ చూసాను, చీరాకు చూసాను. అయ్యో, అవి అలా వస్తుంటే ప్రవాహం లాగా. ఓకే. కానీ బేబక్క కూడా ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయ్యారు. అంటే మీ ఇద్దరు బడ్డీ పేర్ లా వెళ్ళిపోయారు కదా. ఫస్ట్ వీక్ ఒకళ్ళు, సెకండ్ వీక్ ఒకళ్ళు ఫ్రెండ్స్ వచ్చేసారు బయటకి. మీకు ఇప్పుడు చెప్తున్నాను, ఇందాక నా రీ ఎంట్రీ పక్కా అని చెప్పాను కదా. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ లో ఎవరన్నా ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది అనుకోండి. సో లేడీని ఏమంటాం మనం, నారీ అంటాం కదా. సో నారీ ఎంట్రీ అంటే లేడీ ఎంట్రీ అన్నమాట. ఓకే, నా రీ ఎంట్రీ. అమ్మా చూడండి, అసలు ఇలా అయితే ఎలా చెప్పండి. మా జీలు అనగానే మా జీలు అని చెప్పేసి నిజంగా నిజమే. అది అలా నారీ ఎంట్రీ పక్కా అనమాట. ఓకే, అంటే ఒక 12 వైల్డ్ కార్డ్స్ లో ఎవరో ఒకళ్ళు లేడీ ఉంటారు కామన్ గా. 6 వాళ్ళు 6 వీళ్ళు ఉండే ఛాన్స్ కూడా ఉంది. అయితే బిగ్ బాస్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా అనిపించిన క్యారెక్టర్ నాగమణికంట. ఎంతవరకు జెన్యూన్ గా ఉన్నాడు? ఫస్ట్ నుంచి సింపతి, సెంటిమెంట్ తోనే వెళ్ళాడు. ఏ రకమైన జెన్యూనిటీ కనబడదు. బట్ అంటే ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట చెప్పేవాళ్ళు నేను ఖచ్చితంగా తీసుకుని ఒక మాట మీద నిలబడేవాళ్ళు, జెంటిల్మెన్ గా ఉండేవాళ్ళు. అది మాట్లాడుకోవడానికి సరదాగా చూడడానికి బానే ఉంటుందేమో కానీ ఒక ట్రస్ట్ వర్తి పర్సనాలిటీ అని అనిపించదు. ఎందుకంటే తల్లిదండ్రుల చావును కూడా తను సింపతిగా ఓట్స్ కోసం వాడుకున్నాడు అంటే ఇంకా నేను దానికి తల్లి నాకు మంచిగా అనిపించలే. ఆ తర్వాత ఏవో చెప్పాడు ఆయన అడగకుండానే, తన ఆ ఫ్లాష్ బ్యాక్ తీసుకొచ్చిన తీరు ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు కూడా నేను కన్విన్స్ ఇది ఎంత నిజమో అది కూడా అంతే ఫేక్. అంతేనా? ఫేక్ పర్సన్ అతను అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందుకే లైఫ్ లో అన్ని ఉన్నాయేమో అనిపించింది నాకు. అన్ని ఉన్నా కూడా లేనట్టుగానే చెప్తున్నాడు. అంటే బయటకు వచ్చి చూస్తే నాకు చాలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంతా నీట్ గా సపోర్ట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. లోపల నాకేం లేదు, ఎవరు లేరు, నన్ను పట్టించుకొని నేను గెలిస్తే గానీ నాకు ఎవరు రారు, ఇలా
చెప్తున్నారు. సోనియాకి ఇప్పుడు పెట్టుగా అయిపోయినట్టున్నాడు, తమ్ముడు అయిపోయినట్టున్నాడు. అవునా, నేను చూడలేదు మళ్ళీ యాక్చువల్లీ. చూడట్లేదా? బయటకు వచ్చిన తర్వాత అసలు బిగ్ బాస్ చూడట్లేదా మీరు? అప్పుడప్పుడు చూస్తున్నా, ఎక్కడ టైం ఇస్తున్నారు, వరుస పెట్టి నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు అయిపోతున్నాయి, ఇంటర్వ్యూస్ ఇంటికి వెళ్ళి అయిపోతున్నాయి. హాయ్ అని పడుకోవడం అంతే. అంతకుముందే మీరు చాలా బిజీగా ఉండేవారు. అవును, అప్పుడు చూడండి, ఎలిమినేట్ అయ్యి ఎన్ని రోజులైంది, ఇన్ని రోజులకి మా స్టూడియోకి వచ్చారు మీరు. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు. అయితే ఫైనల్లో ఎవరు టైటిల్ ఎవరు గెలుచుకునే ఛాన్స్ ఉందంటారు? అందరు మెంటాలిటీ స్టడీ చేసి నవీల్ వచ్చారు మీరు. గెలుచుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే జెంటిల్మెన్ గేమ్ ఆడతాడు, అండ్ సీత కూడా ఈక్వల్లీ మంచి Okay. టఫ్ ఫైట్ ఇస్తుంది, అండ్ విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి, అమాయకురాలు, Mhm. ఆ కేటగిరీలో ఆవిడని కూడా ఎంకరేజ్ చేస్తారేమో చూడాలి. సో నాకు వీళ్ళు ముగ్గురు కొంచెం గట్టిగా అనిపిస్తున్నారు. అయితే ఈ వీకెండ్ లో, ఈ వీక్ లో వీళ్ళు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? పృథ్వీ కానీ సోనియా కానీ అవ్వచ్చు, అంటే Hmm. ప్రస్తుతం లీస్ట్ లో వాళ్ళే ఉన్నారు కాబట్టి. సో మేబీ వీళ్ళలో కొంచెం నెగిటివ్ షేడ్ ఎక్కువగా ఉంది కాబట్టి బిగ్ బాస్ ఏదో రకంగా సేవ్ చేస్తాడనే ఇదైతే ఎక్కడో డౌట్ కొడుతుంది, చూడాలి మనం. కానీ నిఖిల్ అయితే ఫస్ట్ లో ఒక మంచి లీడర్ లా కనిపించాడు, కానీ బేబక్కతో ఇష్యూ తర్వాత ఆవిడ ఎలిమినేట్ అయిన తర్వాత ఎందుకో డౌన్ అయ్యాడు. మీకు అనిపించిందా అలా? ఖచ్చితంగా అనిపించింది. ఖచ్చితంగా అనిపించిందా? ఫస్ట్ డే అలా అనిపించింది. ఫస్ట్ డే మంచిగా ఉన్నాడు, బట్ సెకండ్ థర్డ్ డే వీటితో గొడవల దగ్గర నుంచి ఎందుకో డల్ అయిపోయి ఆవిడ ఏం చెప్తే అది అన్నట్టుగానే ఉన్నాం. అయితే మీతో మాట్లాడడానికి కాల్స్ వస్తున్నాయి, చూసారా ఎన్ని రోజుల నుంచి? హలో హలో, ఎవరండి? అండి, విజయవాడ నుంచి శేఖర్ భాష గారితో మాట్లాడు. ఇస్తాను కాల్. ఉషా గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, మీరు బిగ్ బాస్ లో ఇంకా ఎక్కువ రోజులు ఉంటారని ఆశపడ్డాను. అయ్యో. రోజు నేను మీకు ఓటేసాను, మీరు రావటం బాధ అనిపించింది, అయ్యో కానీ సారీ మీ అబ్బాయిని చూసుకోవడం చాలా హ్యాపీ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. బట్ చాలా మంది ఇలాగే అన్నారు, బట్ కానీ మీరు మీ లాజిక్లు అవి విడిగా ఉన్నంత హుషారుగా మీరు బిగ్ బాస్ లో ఒక వీక్ లేరు. 1 వీక్ వాళ్ళు సరిగ్గా చూపించలేదని అనిపించింది నాకు బయటకు వచ్చిన తర్వాత. అవును, అదే మీ అంటే మీద ఫోకస్ పెట్టలేదు. అదే కొంచెం అది కూడా ఒక రీజన్ అయ్యి అంటే ఉండొచ్చు. దానికి కానీ ఏంటంటే నాకెందుకో మీరు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారేమో అనిపిస్తుంది. చూడాలమ్మా, ఆల్ ది బెస్ట్. శివయ్య మనసులో ఏంటి అనుకున్నాడు మనకి ఎట్లా తెలుస్తుంది, ఆయన ఏమన్నా అనుకుంటే వెళ్తా ఖచ్చితంగా. అంటే మీరు వ్యూవర్స్ ఎలిమినేషన్ కాదు కదా, అవును కంటెస్టెంట్స్ ఎలిమినేషన్. అవును కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కదా. అవును అందుకని అలా అనుకున్నాం, చాలా బాధ అనిపించింది ఆ రోజు. అయ్యో. బట్ అవకాశం వస్తే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తాను, బిగ్ బాస్ లో లేకపోతే ఇంకెక్కడైనా వేరే వేదికలో అయినా సరే మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను. ఈ ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. విజయవాడలో బాగా ఉన్నాడండి. బాగున్నాడమ్మా, చాలా బాగున్నాడు, 10 రోజులు ఇప్పటికి వాడికి. సో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు, చిన్న సైజు పూజలు అవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు పుట్టింట్లో ఉన్నారు. మళ్ళీ మీరు సోషల్ కాజ్ కోసం మళ్ళీ ఇలా టీవీల చుట్టూ చూడటం, మీ పని మానుకోవటం, మీరు అనవసరంగా మాటలు పడతారేమో అందరితో అనిపిస్తుంది. లేదు అట్లా, అంటే దాని గురించి మనం భయపడితే ఇంకా మనం అనుకున్నది చేయలేము. సో మన దారి మందే. కానీ లేడీస్ కూడా ఎలా తయారయ్యారు ఏంటండి బాబు, మాలాంటి హౌస్ వైఫ్ టీవీలో చూస్తుంటే అసలు ఇలాంటి లేడీస్ కూడా ఉంటున్నారా అనిపిస్తుంది. అసలు అందరూ లేడీస్ మీద రెస్పెక్ట్ పోతుంది. అమ్మాయి అదేమా, అందరూ అలా ఉన్నారు. మాటలు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని చేసి కూడా మళ్ళీ ఏమి తెలియనట్లు అంత నవ్వుతా అలా ఎలా కవర్ చేసుకొని మాట్లాడుతుందో టీవీ లైవ్ డిబేట్ లోకి వచ్చి అర్థం కావట్లేదు. సో ఇప్పుడు అదే వాళ్ళకి కూడా కొంచెం అర్థమైంది, అందుకే మొన్న అసలు ఇంకా విచిత్రం ఏంటంటే జీటీవీ లైవ్ లోకి వచ్చి పోక్సో కేసు రాజ్ తరుణ్ మీద కూడా పెట్టడానికి అవకాశం ఉందా అన్నాడు లాయర్. మరి అప్పుడు చూసే వాళ్ళందరికి అర్థమైపోయింది, ఏమకన్నా 1 year చిన్నోడు కాబట్టి రాజ్ తరుణ్ పెట్టాలి కానీ పెట్టి ఏం పెట్టడం ఇంకా. అదే కదా, చూసే వాళ్ళు కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారేమో అనిపిస్తుందండి వెంటనే ఈ కేసులు చూస్తుంటే. అంటే చూసే వాళ్ళకి సొసైటీలో మంచి వెళ్తుందా, ఇలా ఒకళ్ళని చూసి లేడీస్ ఇంకొకళ్ళు ఇలా తయారవుతున్నారా, నేర్చుకొని ఇలా కూడా కేసు పెట్టొచ్చు, పోలీసులతో తీసుకుంటారు ఏ కేసు అయినా కానీ మనం వెళ్తే అని చెప్పి ఇలా ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారా ఏంటనిపిస్తుంది. ఖచ్చితంగా జనాల్లో అయితే ఇలాగే అనిపిస్తుంది. మనమైతే ఇంకొంచెం నిశ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే మనకి మిగతా 2 కేసులకు సంబంధించిన ఎవిడెన్స్లు బయటకు వస్తున్నాయి. మళ్ళీ అవన్నీ కూడా ఎవిడెన్స్లు వచ్చినా గానీ ఒక్కసారి
పొరుగు పోయిన తర్వాత లాస్ అయిన తర్వాత ఈ మీడియా ఛానల్స్ బాగా ఇంక్రీజ్ అవ్వటం, బాగా ఎలివేట్ చేయటం మ్యాటర్ ని, వాళ్ళు మళ్ళీ ఇదివరకు అవకాశాలు ఇదివరకు ఇది అయితే రాదు కదండి. ఒకసారి అంత ప్రచారం నాకు అదే అనిపిస్తుంది మీరు చెప్పినట్టు. వాళ్ళు ఏదో పెట్టేసి ఏదో లాభపడతామని చెప్పి వస్తారు, బట్ ఒకసారి వాళ్ళ నిజ స్వరూపం అదే కదా, వాళ్ళది వాళ్ళే తోకున్నారు అనిపిస్తుంది. లావణ్య చూసే వాళ్ళకి మనకే అర్థం అవుతుంది. పెళ్లి ఫోటోలు లేకుండానే కేసు ఫైల్ చేసింది. ఇప్పుడేమో రాస్తారు అసలు ఉన్ననాళ్ళు వెళ్ళాల్లో ఉంటదిలే అని చెప్పేసి వదిలేసి శుభ్రంగా బాంబేలో వెళ్ళి కూర్చున్నాడు. ఆ అమ్మాయికి ఆ వెళ్ళా కూడా రాదు. కేసు పూర్తయ్యేటప్పటికి ఎన్నేళ్ళు పెట్టిందో తెలియదు. ఈ ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఆ మెయింటెనెన్స్ కి ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందో మరి. కోర్టు కేసు పూర్తయిన తర్వాత ఏమీ రాకపోతే అన్ని విధాలా నష్టపోయేది ఆ అమ్మాయే కదా. ఇది ఎందుకని ఆలోచించట్లేదు? ఇదేదో కేసు పెట్టక ముందే సెటిల్ తన సైడ్ కూడా తప్పు ఉంది కాబట్టి కేసు పెట్టక ముందే తను సెటిల్ చేసుకుంటే బాగుండేదేమో. కానీ ఇప్పుడైతే కనుక చూసే వాళ్ళకి కూడా అతను అసలు ఏమీ ఇవ్వకూడదు, ఇంట్లో కూడా ఉంచకూడదు అని అనిపిస్తుంది. ఆ అమ్మాయి బిహేవియర్ వస్తుంటే ఒక అమ్మాయి ఒక తోటి లేడీగా నేను ఇలా మాట్లాడకూడదు కానీ కానీ మీ వైఫ్ ని తిట్టినప్పుడు అయితే నాకైతే మా టీవీ ఎక్కడ పగిలిపోతాను భయ. అసలు ఇంట్లో వాళ్ళని కూడా బయటికి తీసుకురావటం, ఒక అమ్మాయి వినవటం, అంత హిందీ లాంగ్వేజ్ అంటాం మాత్రం వరస్ట్ గా అనిపించింది. అదే మా వాళ్ళు పోయి వాళ్ళే దూకున్నారు అంటే ఎంత దిగజారిపోవాలో అన్ని చర్యలు వాళ్ళే చేసుకుని ఇవాళ జనాల దగ్గర అంత చులకనవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇవి. సంస్కారం లేకుండా బిహేవ్ చేయడం, సంస్కారం మినిమం ఎథిక్స్ కూడా లేకుండా ఫోన్ కాల్స్ అవి ఎంత అమ్మాయి మసి పులుసు మారేడుకాయ చేయాలని ఎంత కవరింగ్ ఇచ్చినా కానీ చూసే వాళ్ళని కదా మినిమం ఆలోచిస్తాం కదా. అసలు ఒక హౌస్ వైఫ్ గా ఉండి ఒక సెలబ్రిటీ తో లివ్ ఇన్ రిలేషన్షిప్ లోనో పెళ్ళో ఏదో ఒక దాంట్లో ఉండి వేరే పరాయి మగవాళ్ళు అసలు ఇంటికి రావడం ఏంటి, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటండి? ఎవరైనా చేయగలుగుతారా అలా? అసలు మళ్ళీ ఇప్పుడు రాష్ట్రుడే కావాలంటది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఉష గారు. ఇంకా వినండి, ఇంకా చూడండి, ఇంకా మిగతావి కూడా చాలా చెప్తున్నారు. శేఖర్ భాష దగ్గర కొంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, విందాము. థ్యాంక్ యూ అండి. ఓకే, అయితే లావణ్య కేసులో అప్డేట్స్ ఏం తెలియట్లేదు అని నిన్న కూడా ఒక కాలర్ కాల్ చేశారు, యుఎస్ నుంచి చేశారు అన్నమాట. ఏముంటుందమ్మా, కోర్టుకి ఇప్పుడు ఛార్జ్ షీట్ అయిపోయింది, ఛార్జ్ షీట్ కోర్టుకి వెళ్తుంది. అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో వాళ్ళు పిలిచినప్పుడు. రాజు తన పనిలో తను ఉన్నాడు, ఎట్లాగో బెయిల్ వచ్చేసింది కాబట్టి అరెస్ట్లు టెన్షన్లు ఏమి ఉండవు. అంతే సైలెంట్ గా చట్టం తన పని అది చేసుకుంటుంది. అది వచ్చినప్పుడు అప్పుడు ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇస్తాం. ఓకే, అయితే మీరు చూస్తూనే ఉన్నారు జానీ మాస్టర్ కూడా ఇలాగే జరిగింది. పాపం ఆయన మీద కూడా కేసు పెట్టేసి అప్పటిదాకా అతనితో క్లోజ్ గా ఉండి బిడ్డను కనాలనుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి సడన్ గా ఇలాగా రేప్ కేసు పెట్టేసి ఈవిడతో కంపేర్ చేయడానికి. ఎందుకంటే ఆవిడ మోటివ్ ఇది కాదు, ఎక్స్టార్షన్ అనేది ఆవిడ మోటివ్ కాదు. ఆవిడ గురించి నేను తెలుసుకున్నప్పుడు ఆవిడ అంటే ట్రాక్ రికార్డ్ కానీ ఇట్లా పెట్టిన కేసులు కానీ మంచి అమ్మాయి అన్నట్టుగానే విన్నాను నేను. ఎక్కడైనా కూడా అమ్మాయి గురించి చాలా మంచి అమ్మాయినే విన్నాను. కాకపోతే ఇది వాళ్ళ లిటరలీ ఎలా అంటే వాళ్ళ ఆ అమ్మాయి చాలా చిన్న ఏజ్లో వచ్చినప్పుడు తన కెరీర్లో ఎదగాలనుకొని జానీ మాస్టర్ సపోర్ట్ తీసుకుంది. సరే, తర్వాత కొన్నాళ్ళ పరిచయం ప్రేమగా మారింది, కొన్నాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. బట్ కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఆవిడకి రెక్కలు వచ్చినప్పుడు ఆవిడ ఈయనకి 42 ఏళ్ళు, నాకు 22 ఏళ్ళు, సో గ్యాప్ ఉంది, రేపు ఫ్యూచర్లో కలిసి ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుందేమో అని అనుకుందేమో. సో విడిపోదాం అనుకుని సరే వద్దు మాస్టర్, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా వద్దు అన్నట్టుగా చెప్పినట్టు సమాచారం మనకి కొంత అంటే బయట తెలుస్తున్నది. సో ఆయన మరి డీప్గా వెళ్ళిపోయి నేను అలా ఎలా నువ్వు ఉన్ననాళ్ళు అంటే నువ్వు నిచ్చెన ఎక్కడానికి నన్ను వాడుకొని ఇవాళ సడన్గా నన్ను వదిలేసి ఎట్లా వెళ్తావు అంటే, అట్లా కాదు మాస్టర్, మీకు పెళ్ళైంది కదా, పిల్లలు ఉన్నారు కదా, ఏదో అలా చెప్పుకుంటే ఇవన్నీ అప్పుడు ఆలోచించుకోలేదా, ఇవన్నీ మాట పెరగడం తర్వాత ఏదైనా సరే నన్ను వదిలేసి నా మనాన్ని బతుకుతాను, నాకు వద్దు అనుకునే స్టేజ్లో ఆయన ఇంకా ఆయన ఫ్యాన్స్ లేకపోతే ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఆవిడని కొన్ని మాట్లాడినాము, ఈవిడికి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళని అన్నాము. ఇలా తన వైఫ్ కూడా వచ్చి ఫైటింగ్ చేయడం ఇవన్నీ జరిగి ఇంకా గొడవ పెద్దదవడం. బట్ బేసికలీ ఆవిడ ఇంటెన్షన్ ఇలా ఇల్లు కొట్టేయడము లేకపోతే ఆస్తులు కొట్టేయడము అలాంటివి కాదు. బట్ ఆవిడ వద్దు నాకు చాలు అనుకుంది. సరే వద్దు అనుకుంటే ఏదో ఒకటి సెటిల్ చేసుకుని ఎవరి పాటు వాళ్ళు ఉంటే అయిపోయేది. అది కొంచెం పీకి పాకాన్ని పట్టడం వల్ల ఫస్టే పోలీస్ స్టేషన్కి రాలా.
సినీ పెద్దల దగ్గర కొంతమంది దగ్గరికి వెళ్ళారు ఆ సినిమా షూటింగ్లో. తర్వాత అక్కడ అక్కడ కొన్ని చోట్ల పెట్టినా ఎక్కడ కూడా తేలట్లేదు. ఫైనల్గా ఈ కమిటీ దగ్గరికి వచ్చారు. సో అక్కడ వాళ్ళకి సమర్పించిన ఆధారాలను బట్టి వాళ్ళు ఏదో డిసిషన్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్న టైంలో మరి ఎక్కడ పోయినా కూడా ఇంకేం తేలట్లేదని ఆవిడ డైరెక్ట్గా ఇంకా మరి కొంతమంది ఆవిడని ప్రోద్బలంతో ఆవిడ పోలీస్ కేసు పెట్టేటప్పుడు కూడా ఆవిడ అనుకోలేదు ఇంత పెద్ద పెద్ద సెక్షన్లు, పోక్సోలు, 376లు ఇవన్నీ పెడతారు, ఏదో కేసు పెడతారు, రేపు ఫ్యూచర్లో నాకే ఏదైనా జానీ మాస్టర్ రెస్పాన్సిబుల్ కాబట్టి ఆయన నా జోలికి రాకుండా ఉంటే సరిపోతుంది అనుకునే దూరంలోనే ఆవిడ వెళ్ళింది. బట్ ఆవిడ రాసిన కంప్లైంట్ లేకపోతే ఇంకోటి మొత్తానికి ఫైనల్గా అది బ్లో అప్ అయిపోయింది. సో తర్వాత ఆవిడకే భయం వేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇంత పెద్దది అయిపోతుందని నేను అనుకోలేదు, ఇప్పుడు ఇంత పెట్టేశారు, ఎట్లా రేపు నన్ను తిట్టుకుంటారు లేకపోతే ఏదైనా అనుకుంటారు. ఆల్రెడీ కొంతమంది తిట్టడం మొదలెట్టేశారు. సి కళ్యాణ్, నటి కుమార్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎట్లా చేస్తారు, ఉన్ననాళ్ళు ఉండి ఎట్లా చేస్తారు మొదలైపోయింది. అంటే ఇంకొకటి కూడా ఏమంటుందంటే రేపు ఎవరైనా పని ఇచ్చినా కూడా రేపు వాడి మీద కూడా కేసు పెడుతుందేమో. సో ఇలాంటి టెన్షన్స్ వల్ల వాళ్ళకి పని రాకుండా పోతుందనే ఇది కూడా ఉంది. బట్ ఏదేమైనా అంటే ఒక అడల్ట్గా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి మన యాక్షన్స్కి. మీరు కేసు పెట్టినప్పుడు ఒకవేళ వాళ్ళు వేరే పెద్ద పెద్ద సెక్షన్స్ పెట్టారని చెప్పి మీకు అనిపిస్తే వాళ్ళు బెదిరిస్తారు, కొంతమంది ఇది చేస్తారా, ఎట్లా తీసుకుంటావు, ఇప్పుడు తీసుకుంటే ఏదో నీ మీద కేసు పెడతారా, ఇలా రకరకాలు చెప్పచ్చు. బట్ నీ వల్ల ఒక ఫ్యామిలీ చితికిపోతుంది అని కళ్ళ ముందు తెలుస్తున్నప్పుడు అది నువ్వు ఆపాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అది భయపడో లేకపోతే ఇప్పుడు నువ్వు వెళ్ళి దాక్కుని అసలు ఎవరికి మీడియాకి కనబడకుండా లేకపోతే ఎక్కడికి యాక్సెసిబుల్ కాకుండా ఉండి వాళ్ళు చట్టం దాని పని చేసుకుపోతున్నారు, ఆయన రిమాండ్లో పెట్టేశారు, ఇది చేశారు, ఇంకా రేపు మొహం చూపించుకోవడానికి చెల్లట్లేదా, అందుకని బయటికి రావట్లేదా, ఏం అర్థం కావట్లేదు. ఇంకొకటి కూడా ఇప్పుడు ఏంటంటే ఆవిడ అందరికన్నా ఇక్కడ నష్టపోయింది ఎవరయ్యా ఉన్నారంటే జానీ మాస్టర్ వైఫ్ అండ్ పిల్లలు, ఆ కుటుంబం, 2 పిల్లలు పాపం, ఒకళ్ళు 7వ క్లాసు ఒకళ్ళు 3వ క్లాసు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆవిడ అంటే ఈవిడ ప్రేమించేటప్పుడు లేకపోతే ఆయనతో రిలేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆయన ప్రోద్బలం కావచ్చు లేకపోతే ఈవిడ ఆశ కావచ్చు కెరీర్ మీద, ఏవైనా వాళ్ళు చెప్పుకునేదాన్ని బట్టి. బట్ ఏదైనా కూడా అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, సాటి మహిళ, ఆవిడకి అన్యాయం జరుగుతుందని అనేది ఉండాలి కదా. ఇప్పుడు 16 ఏళ్ళ వయసు అయితే తెలీదా? అవును, పెళ్ళైన వాడితో ఉండకూడదు అనేది విషయం ఆవిడకి తెలీదా? తెలుస్తుంది కదా. 16 ఏళ్ళైనా 18 ఏళ్ళైనా ప్రతి అమ్మాయికి తెలుస్తుంది పెళ్ళైన మగాడితో ఉండకూడదని. బట్ అయినా కూడా నేను ఉంటున్నాను అంటే నా కెరీర్ కోసం నేను ఉంటున్నాను అంటే నీ కెరీర్ కోసం ఒక కొంప కూలిపోయినా పర్లేదా? సో అది ఆవిడకి జరిగిన అన్యాయం నిజంగా చాలా చాలా పెద్ద అన్యాయం. దానికి యాక్చువల్లీ చెప్పాలంటే ఆవిడ పెట్టాలి కేసు, ఇద్దరి మీద పెట్టచ్చు కేసు. వీళ్ళ వల్ల నా జీవితం అసలు విక్టిమ్ తనే. సో మనం ఇక్కడ ఈయన కరెక్టా ఆవిడ కరెక్టా అని మాట్లాడుతున్నాం, బట్ జరిగిన అన్యాయం ఆవిడ. ఇంకా జరిగిన అన్యాయం ఏదైనా కానివ్వండి దాని సెక్షన్లు వేరు. అన్నిటికంటే దారుణం ఫస్ట్ మర్డర్, తర్వాత రేపు, ఇవి మన చట్టంలో చాలా దారుణమైన సెక్షన్లు. ఇప్పుడు కొడితే కొట్టాడని పెట్టు, తిడితే తిట్టాడు, బెదిరిస్తే బెదిరించాడని పెట్టు, దేనికి దానికి సెక్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా నువ్వు రేప్ అనేది పెట్టేసి పోక్సో పెట్టేస్తే ఇంకా అంటే అరెస్టులు, రిమాండ్లు ఇలాంటివి గట్టిగా పడతాయి. సో తర్వాత మధ్యవర్తులు దూరుతారు, మేము ఏదో రకంగా కేసు మీకు విడిపిస్తాం, నాకు 30 లక్షలు ఇస్తారా, 50 లక్షలు ఇస్తారా, ఇలాంటి డీలింగ్స్ కూడా జరుగుతుంటాయి. అంటే ఒక హెల్తీ పరిణామం కాదు ఆవిడ అంత. అంటే మనం వీళ్ళందరికి ఇప్పుడు హర్ష సాయి కేసులో ఉన్న ఆవిడ లేకపోతే మన రాజధాని కేసులో ఉన్న ఆవిడ, వీళ్ళిద్దరికి తో ఈవిడ మనం పోల్చలేం. ఈవిడ మీద నాకు ఒక రెస్పెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే నేను బతకలేను, నాకేదో భరణం ఇప్పించండి, ఇల్లు ఇప్పించండి, ఆస్తులు ఇప్పించండి, నేను వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వట్లా. దర్జాగా నేను నా పని చేసుకుని బతుకుతా, నన్ను వదిలేయండి, నా మాన నన్ను వదిలేయండి. సరే ఏదో ఉన్నాం చేసాం, ఇప్పుడు నాకు నా జీవితంలో వద్దనుకుంటున్నాను. ఆయన ఏమి అడుగుతున్నట్టు నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఇప్పటిదాకా ఏం లేదా అమ్మాయి జస్ట్ హెరాస్మెంట్ కి సంబంధించిన కేసు తప్ప నా కెరీర్ నాకు కావాలి, నేను ఏదో చూసుకొని బతుకుతాను. ఓకే, సో ఆ విషయంలో రెస్పెక్ట్ ఉంది. కానీ ఆవిడ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద గ్రూప్ కాలే మీకు వచ్చేసిందండి ఇంతమంది. హలో ఎవరండి? శేఖర్ భాష గారికి అర్జెంట్ గా ఇవ్వాలా కాల్? ఏమంటే మిగతా వాళ్ళు మ్యూట్ అయిపోరా? హలో హలో, హాయ్ మా. హాయ్, నమస్తే అండి. నమస్తే మా, చెప్పండి.
ఏంటండి మీరు బిగ్ బాస్ కి వెళ్ళి చాలా తప్పు చేశారు, అయ్యో చాలా తప్పు చేశారు. నిజంగా ఇదే లైన్ లో ఉంటే అసలు మీకు ఆ ఫాలో వేరు. మీరు అడిగే క్వశ్చన్స్ ఎవరికి రావట్లేదు. మీరు ప్రతి క్వశ్చన్ కి టార్గెట్ చేయండి, అక్కడ హుక్ అవ్వండి అని చెప్తా ఉన్నారు. సరిగ్గా అడగట్లేదు యాంకర్స్ అని అంటా ఉన్నారు, ఎవరు వినిపించుకోలేదు. మీరు మిస్ అయిపోతున్నారు. మిమ్మల్ని మేము మిస్ అయిపోయాం బాగా. కొట్టొచ్చినట్టు ఈ 2 నెలల టైర్డ్నెస్ మీకు అక్కడ కనిపించింది స్క్రీన్ మీద, కొట్టొచ్చినట్టు కనిపించింది. బాగా తీసేశారు. మీరు పార్టిసిపేట్ చేయలేకపోయారు, జెన్యున్ ఉన్నారు నో డౌట్, కానీ ఆ టైర్డ్నెస్ మీకు తెలిసిపోయింది. అదొకటి చెప్తామనేసి కాల్ చేశాను నేను. కానీ మళ్ళీ గో హెడ్ అంతే, మళ్ళీ అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్. థాంక్స్ మా, థాంక్యూ వన్స్ అగైన్ కంగ్రాట్స్. ఓకే, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కంగ్రాట్యులేషన్ చెప్పించుకొని నేను ఒక్కనే ఉంటాను. కంగ్రాట్స్ బాబు కోసం. మంజుల గారు థాంక్యూ. అయితే ఏంటి మరి ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి? పాపం నెక్స్ట్ అవకాశాలు ఉండవు, అనవసరంగా తొందరపడింది అని చెప్పి. షార్ట్ లివ్డ్ మెమరీ మా సినిమాలో ఎవరు అంత గుర్తుపెట్టుకోరు. ఇక్కడ కాకపోతే కర్ణాటక లేదా, తమిళనాడు లేదా, లేకపోతే పాన్ ఇండియా లేదా. సో ఎక్కడైనా చేతిలో విద్య ఉన్నప్పుడు ఎవ్వడికి భయపడక్కర్లేదు, ఎక్కడైనా పని చేసుకుని బతికేయచ్చు. అండ్ మీరు ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారు, ఆయన ఎవరికైనా తలొగ్గి ఎవరికైనా ఇలాంటి ఫేవర్లు ఏమైనా చేసి వచ్చాడా? ఇప్పుడు జానీ మాస్టరే కాదు, ఇప్పుడు చాలా మంది డాన్స్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మగ డాన్స్ మాస్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ ఎవరికైనా డబ్బులు ఇచ్చుకుని వచ్చారా, లేకపోతే వాళ్ళ సొంత టాలెంట్ మీదే వచ్చారు కదా. సో ఆడవాళ్ళు అయినంత మాత్రాన ఎవరికో లొంగితేనే మనకి ఛాన్స్లు వస్తాయనుకోవడం తప్పు. నీకు టాలెంట్ ఉంటే ఎవడు నేను ఆపలేడు, అదే నేను చెప్పేది. ఇంకొకటి ఏంటంటే, ఏదో నేను అవకాశాల కోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నాను తప్పక అని చెప్పి ఎవరైతే చెప్తారో, అది ఖచ్చితంగా నువ్వు చేస్తున్నది పాపం, తప్పు కూడా. ఒక ఫ్యామిలీని అన్యాయం చేయడమే కాదు, నిజంగా ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ ఉందనుకుందాం, ఆవిడ ఎవరన్నా సరే ఇదిగో నాకు ఇలాంటి ఫేవర్స్ ఏమైనా చేస్తే నీకు అవకాశం ఇస్తానని అన్నాడు అనుకోండి, చెప్పు తీసి కొడతాను ఇంకోసారి ఇట్లాంటివి అడిగితే అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది అనుకుందాం. ఈవిడ నా కెరీరే నాకు ఇంపార్టెంట్, సరే మాస్టర్ మీరు ఏదంటే అదే, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది అనుకుందాం. సో ఇలాంటి వాళ్ళ వల్ల ఇలా డిజర్వింగ్ క్యాండిడేట్స్, నికార్సైన నిజాయితీ క్యాండిడేట్స్కి అన్యాయం జరుగుతుంది. ఇంకొకటి కూడా, ఇప్పుడు అసలు మగాళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి పోటీకి, ఇది కంప్లీట్గా పోరా అంటారు ఇంకా. సో నేను అనేది ఏంటంటే, వీళ్ళ వల్ల ఒక ఫ్యామిలీకే కాకుండా ఒక డిజర్వింగ్ క్యాండిడేట్కి కూడా అన్యాయం జరుగుతుంది. మనం వీళ్ళిద్దరి కోణంలో చూస్తే వీడి చెడ్డవాడు, అందుకే ఈ లోఫర్ గాడు వీడు, అందుకే ఈ అమ్మాయిని ఎంబడబడుతున్నాడు అని. అండ్ ఈవిడ అయ్యో పాపం విక్టిమ్ అంటున్నా, కాదు విక్టిమ్ గా భావించకూడదు మనం. ఎందుకంటే ఈవిడ వల్ల ఈవిడికి అన్యాయం జరుగుతుంది, ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఆవిడ ఆశ ఏదైనా కావచ్చు, అది రైట్ కాదు. నీ టాలెంట్ నీకు ఉద్యోగం ఇవ్వాలి తప్ప, నువ్వు అందంగా ఉన్నావనో లేకపోతే వేరే ఏదో ఎరేసి నువ్వు ఉద్యోగాలు పట్టుకుంటూ అది నా కెరీర్ కోసం నేను చేస్తున్న త్యాగం అన్నట్టుగా నువ్వు బిల్డప్ ఇస్తే అది మన తప్పు అని సమాజానం ఖచ్చితంగా చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా, లేకపోతే ఇదే ట్రెండ్ అయిపోతుంది. నిజమే, జానీ మాస్టర్ లాంటి వాళ్ళ దగ్గర రేపు ఇంకెవరైనా జాయిన్ అవ్వడానికి కూడా, ఆడపిల్లలు ముందుకు రావడానికి, ఇండస్ట్రీకి వెళ్ళడానికి కూడా భయపడుతున్న జానీ మాస్టర్ మీద కాదు నేను చెప్పేది. ఇప్పుడు జానీ మాస్టర్ దగ్గర ఆడపిల్లలు జాయిన్ అవ్వడం అనేది సెకండ్. అయ్యో అమ్మ, ఆ విషయం కూడా మాట్లాడుతున్నాను. ఈవిడ గురించి నేను ఎంత గౌరవంగా అయితే నేను అనుకుంటున్నాను అంటే, ఇట్లా ఈ డబ్బుల కోసం ఇట్లాంటివి ఏం చేయట్లేదు. ఆవిడ దగ్గర విద్య ఉంది, ఆవిడ చేసుకుని బతకొచ్చి, ఎవరి దగ్గర తలగాల్సిన అవసరం లేదు. అది ఆవిడ గుర్తుపెట్టుకొని ముందుకెళ్లాల్సింది లైఫ్ లో. బట్ అలాగే జానీ మాస్టర్ దగ్గర పనిచేసిన ఈవిడ కాకుండా మిగతా చాలా మంది కొరియోగ్రాఫర్లు వాళ్ళు చెప్తున్న మాట నేను విన్నా. ఏ రోజు కూడా జానీ మాస్టర్ తప్పుగా చూడలేదు వాళ్ళు. వేరే ఎవరితో కూడా ఇటువంటి బిహేవియర్ లేదు. ఆయన జెన్యున్ గా ఈవిని ప్రేమించాడు, చేసుకుందాం అనుకున్నాడు. మేబీ ఆయన మతం సమ్మతించడం వల్ల కావచ్చు, ఇంకొకరు కూడా చేసుకోవాలనుకున్నాడు. బట్ ఏదైనా ఇవాళ రేపట్లో ఎవరు కూడా ఒప్పుకోరు. మతం సంబంధించినంత మాత్రాన కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు చక్కగా. సో కాబట్టి అమ్మాయిలందరూ కూడా మనం మీడియా ముఖంగా, అంటే మీడియానే పెద్ద గురువు. మీరు అలా చేస్తే అది మీ కెరీర్ కోసం మీరు చేస్తున్న త్యాగమో ఇలా అనుకుంటారని మీరు అనుకోకండి. మీరు ఒక ఫ్యామిలీకి అండ్ అలాగే డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి మీరు చేస్తున్న పెద్ద అన్యాయం అది. అండ్ నిజంగా పచ్చిగా చెప్పాలంటే ప్రాస్టిట్యూషన్ ని పాలిష్డ్ గా చేయడం అది. వాళ్ళు డబ్బులు తీసుకొని పాపం ఒక రోజు కోసం చేస్తారు. వాళ్ళ వల్ల వాళ్ళని పట్టుకొని నానా రకాలుగా రైడ్లు గీళ్ళు చేసి వాళ్ళని చేస్తారు. మరి వీళ్ళు చేస్తున్నది కెరీర్ కోసం అంటున్నారు. ఏదో ఒక లాభం కోసం ఒక లంచం ఇస్తున్నాను. పోనీ ఆ రిలేషన్ అక్కడికి ఆపితే అయిపోతుండే, మళ్ళీ కేసులు ఇవన్నీ, వాళ్ళ కెరీర్ కూడా నాశనం కాలేదు. ఇప్పుడు ఎంత కుటుంబం కల్చర్ అనేది సినిమా ఇండస్ట్రీలో
హీరోయిన్లకు కావచ్చు, లేకపోతే కాస్టింగ్ కోచ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆపాలి. ఇప్పుడు వీళ్ళు ఇది నేర్చుకున్నారు అనుకోండి, ఫస్ట్ టైం మాత్రమే వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సెకండ్ టైం ఏముంది దీనికోసమే కదా, ఫోన్లే ఛాన్సెస్ ఈజీగా వస్తుందని చెప్పి వీళ్ళు నిజంగా నికార్స్ ఉన్న వాళ్ళని కూడా తొక్కేసుకుంటూ అంటే నీ సక్సెస్ అనేది కొంపలను కూల్చుకుంటూ కెరీర్ నాశనం చేసుకుంటూ ఎదుగుతున్నావు నువ్వు. దట్ ఈస్ వెరీ రాంగ్. కరెక్ట్. ఇప్పుడు ఈ హర్ష సాయి కేసులో ఏంటి అసలు? ఆ అమ్మాయి 2 కోట్లు తీసుకున్నాడు అని చెప్పి సినిమా కాపీ రైట్స్ కోసం నా వీడియోని షూట్ చేసి మరి నాకు మంది ఇచ్చేసి రేప్ చేసి వీడియో షూట్ చేసి ఇంత స్టోరీ పెట్టేసింది కదా. నేను మొత్తం కంప్లైంట్ క్లియర్ గా చదివాను. అది 2 కోట్ల నుంచి 50 లక్షలకు వచ్చేసింది. అది మరి 2 కోట్లు ఏమైంది అంత. ఇప్పుడు ఏదన్నా సరే ఒక మాట మార్చారు అంటే వెంటనే డౌట్ వచ్చేస్తుంది జనాలకి. ఏమని? మోటివేటెడా, వాళ్ళని ఏదో ఇరికిద్దామని చెప్పి నువ్వు ప్లాన్ చేస్తున్నావా, లేకపోతే జెన్యున్ అనేది నిజం ఒకటే ఉంటుంది, 2 ఉండవు. ఒకసారి 2 కోట్లు, ఒకసారి 50 లక్షలు ఉండదు. కంప్లైంట్ లో చూస్తే 50 లక్షలే ఉంది, బయట చెప్పింది 2 కోట్ల మాట ఉంది. సరే, ఇది ఇంకోటి మీరు చెప్పినట్టు మత్తు మంది ఇచ్చేసారు. ఆ కంప్లైంట్ లో ఆవిడ ఏం రాస్తుందంటే, హీ ఫోర్స్బుల్లీ ఆస్క్ మీ టు డ్రింక్ తాగమని ఫోర్స్ చేసేట. ఇప్పుడు నేను దీంట్లో మన ఇద్దరం కూర్చున్నాం పార్టీలో, నేను దీంట్లో మత్తు మంది కలిపిన తర్వాత తాగు 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 నేను తాగిస్తే ఫస్ట్ డౌట్ మీకే వస్తుంది కదా. అలా మత్తు మంది కలిపినప్పుడు నేను ఫోర్స్ చేయను, లెట్స్ హ్యావ్ డ్రింక్స్, చీర్స్, తాగుతాం, అది జరిగేది. సో ఇక్కడ ఫోర్సింగ్ ఎక్కడుంది? ఫోర్సింగ్ లేదు. నీకు మత్తు మంది కలిపినప్పుడు జనరల్ గా ఎప్పుడు కూడా ఫోర్స్ చేయడు, ఎందుకంటే డౌట్ వస్తుంది. ఇంకొకటి తర్వాత ఆవిడతో ఆ అత్యాచారం ఏదో చేసి ఆయన షూట్ చేసి దాన్ని రిలీజ్ చేస్తానని చెప్పి భయపెట్టాడని. ఈవిడ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి ఎన్నో వాదనలు చేసి ఎన్నో ఇది చేసిన ఈవిడికి, చిన్న పిల్లవాడికైనా సరే ఒక చిన్న లాజిక్ ఏంటంటే, వాడి వీడియో వాడే ఎందుకు బయట పెట్టుకుంటాడు? వాడికి అంత పాపులారిటీ ఉంది, అంత పాపులారిటీ ఉన్నవాడు ఒక్క వీడియో బయటకు వస్తే వాడు మొత్తం నాశనం అయిపోతా, వాడి బూతులు తిట్టుకోరా, వాడి కెరీర్ అంతా సర్వనాశనం అయిపోతా. ఆవిడ గురించి ఎంతమందికి తెలుసు కదా, ఈవిడ చాలా మందికి తెలుసు కదా. ఏ పిచ్చి విధమైనా సరే వాడు ఆవిడ కలిసి ఉన్న వీడియో నిజంగానే షూట్ చేసుకుంటే అది బయట పెట్టుకుంటాడా? సింపుల్ పాయింట్. నాకు అర్థమైంది, ఆవిడకి అర్థం కదా. బెదిరిస్తున్నాడు అని చెప్పి నన్ను లొంగ తీసుకున్నాడు అని చెప్తాను. అదేం లాజిక్? అలా అయిపోయింది. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళంట, ఇలా చెప్తే వాళ్ళ నాన్న సరే నేను పెళ్లి చేస్తానని అంట. 40 ఏళ్ళ ఈవిడికి 25 ఏళ్ళ కొడుక్కి ఎవడన్నా సరే ఇచ్చి పెళ్లి చేస్తాడా? సరే, ఆల్మోస్ట్ అంత దగ్గర 10 ఏళ్ళ పైన 10 ఏళ్ళ వరకు పెద్దది ఉండొచ్చు. సో ఎవరమ్మా కొడుకు జీవితాన్ని అలా చేస్తారు? ఇప్పుడు ఏదో ఇప్పుడు ఈయనకి 25 ఏళ్ళు అనుకుందాం, సరే 23 ఏళ్ళ అమ్మాయినో అట్లా ఇచ్చి చేద్దాం అనుకుంటారు. 30 ఏళ్ళ 40 ఏళ్ళ అమ్మాయినో 38 ఏళ్ళ అమ్మాయినో తీసుకొచ్చి చేయరు కదా. ఎందుకంటే రేపు మేబీ అంటే పిల్లలు పుట్టకపోవచ్చు, మనకి ఉండదు కదా. ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి కదా. వంశోద్ధారకుడు కావాలనుకుంటాడు ఏ తండ్రి అయినా కూడా. తర్వాత ఆయన చెప్పాడని చెప్పి తర్వాత ఇష్టపూర్వకంగానే కొన్నాళ్ళు కలిసి ఉన్నారట. కలిసి ఉన్న తర్వాత ఒక రోజున ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఫంక్షన్ ఏదో జరిగినప్పుడు కాపీ రైట్స్ ఏవో నాకు ఇమ్మని అడిగట. సరే, అప్పటిదాకా ఈవిడ చెప్పినట్టుగానే ఈయన నా మొగుడు నా సర్వస్వం అనుకుని ఆయనతో సుఖంగానే కలిసి ఉంది. అప్పటిదాకా ఆయన బలవంతంగా బ్లాక్మెయిల్ చేస్తే చెడ్డవాడు అనుకున్న ఆవిడ అదే చెడ్డవాడితోటి పెళ్లి చేసుకుంటానగానే అన్ని మర్చిపోయి ఇష్టపూర్వకంగానే కలిసి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలాంటి దీంతో చాలా ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఎదవ దరిద్రుడు అని తెలిసినప్పుడు వాడితో ఎలా ఉండాలనుకుంటున్నాను? సరే, అది కూడా పోనీ అయినా అనుకుందాం. అలా ఉన్నప్పుడుట ఆయన కాపీ రైట్స్ ఇమ్మని అడిగాడు. ఎందుకు? సరే, అడిగినప్పుడు ఆవిడేమనుకుంది, ఇతనే నా సర్వస్వం, ఇతనే నాకంతా అని చెప్పి ఆవిడ అప్పటి నుంచి ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నప్పుడు ఇద్దరిది కదా కాపీ రైట్. నాదైతే ఏంట్రా నీదైతే ఏంట్రా, మందే కదా. ఇవ్వడానికి ఏమిటి ఆవిడకి వచ్చిన అడ్డం నాకు అర్థం కాల. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఆస్తి ఈవిడ అనుభవిస్తుంది, ఆ కాపీ రైట్ లో లేకపోతే దాంట్లో వచ్చిన లాభం ఇద్దరు అనుభవిస్తారు కదా. కానీ ఎక్కడ కూడా ప్రేమ పెళ్లి ప్రసక్తి ఏం తీసుకురాలేదు ఆమె కేసులో ఉందా? అయితే ఈ అబ్బాయి చెప్తున్నాడు ప్రేమించమని వేధిస్తోంది అంటూ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అలాగే డబ్బుల కోసమే ఇదంతా జరుగుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. ఇది జరిగి ఇంతవరకు రాసిన కంప్లైంట్ కాస్త ఎప్పుడైతే ఈవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది అని తెలిసిందో, లేకపోతే మీడియాలో కొంత న్యూస్ వచ్చిందో, అప్పటికి కంప్లైంట్ ఇంకా బయటికి రాలా. బట్ ఈ లోపల వీళ్ళ డిఫెన్స్ లో ఆవిడ నిజ స్వరూపం బయట పెట్టాలని చెప్పి కొన్ని ఆడియోలు రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత అనుకుంటా ఈ కంప్లైంట్ మార్చారో ఏమో, అక్కడ లాస్ట్ పేరా యాడ్ అయింది అనమాట. నన్ను డిఫేమ్ చేయడానికి నా ఫేక్ వాయిస్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మార్ఫ్ చేసి
నేనేదో మాట్లాడుతున్నట్టుగా తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తూ నన్ను డీఫేమ్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ లాస్ట్ కంప్లైంట్ లో లాస్ట్ పేర కూడా యాడ్ చేసింది అనమాట. ముందే ఎందుకైనా మంచిదని. వాళ్ళకి కొంచెం ఆగుండాల్సింది, లేకపోతే ఆ పేర బడి ఉండేది కాదు. ఇప్పుడు దాంట్లో ఏంటి బ్లాక్ మెయిల్, ఎక్స్టార్షన్, ఇంకా రేపు, ఇవి ఇంకా 5-6 రకరకాలు పెట్టింది. మరి ఏ సెక్షన్స్ పడ్డా ఎఫ్ఐఆర్ వస్తేనే తెలుస్తుంది మనకి. సో ఇది బేసికలీ ఆవిడ కంప్లైంట్ లో ఉన్న లొసుగులు సారాంశం అది. తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన ఆడియోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా క్లియర్ కట్ గా ఈవిడ ఏమంటుందంటే, 5 ఏళ్ల క్రితం నేను ఎక్కడో మరి అది ఎప్పుడు రికార్డ్ చేశారో తెలియదు ఆ ఆడియో, అది రికార్డ్ చేసిన దగ్గర నుంచి 5 ఏళ్ల క్రితం ఎవరో ఒక లిక్కర్ షాప్ లో పనిచేశాను నేను, నెలకు 3 లక్షలు వచ్చేవి నాకు. సడన్ గా లిక్కర్ షాప్ ఓనర్ చచ్చిపోయాడు, అప్పుడు 10 లక్షలు రావడం మొదలెట్టింది. అంటే మొత్తం 10 లక్షల ఆదాయంలో 3 లక్షలు ఈవిడికి ఇచ్చేవాడు, 7 లక్షలు ఆయన ప్రాఫిట్ తీసుకునేవాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత 10 లక్షలు మొత్తం నేనే తీసుకున్నాను. కాకపోతే ఆయన కొడుకు ఉన్నాడు, ఆయన బిజినెస్ ఆయన కొడుకు రావాలి కదా, నేను అడ్డం పడ్డాను మొత్తానికి. నాకు ఎందుకంటే నాకు డబ్బులు కావాలి, నాకు ఇది కావాలి, నాకు నేను ఇచ్చే పరిస్థితిలో లేను, నాకు తెలుసు తప్పని, బట్ డబ్బు కావాలి నాకు, అదే ఇంపార్టెంట్, డబ్బు కోసం నేను ఏమన్నా చేస్తాను అన్నట్టుగానే ఆవిడ మాట్లాడిన ఆడియో ఒకటి రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఆవిడ క్లియర్ గా ఒక డబ్బు మనిషి డబ్బు కోసం ఏమన్నా చేస్తుంది, ఇప్పుడు ఇది కూడా డబ్బు కోసం డిమాండ్ చేయడం కోసం పెట్టిందా అనే కోణంలో వాళ్ళు మనం దీన్ని చూడొచ్చు అని ప్రొజెక్ట్ చేశారు. ఇంకొక ఆడియో రిలీజ్ చేశారు, దాంట్లో క్లియర్ కట్గా ఆవిడే ఈయన్ని షెడ్యూల్ చేస్తూ లైక్ ఏంట్రా రొమాంటిక్ గా మాట్లాడచ్చు కదా, అది ఇది ఇక్కడ వయసు అయిపోతుంది, నా వయసు అయిపోతుంది, అర్థం కావట్లేదా, ఇంకెప్పుడు చెప్తావు. సో దట్ క్లియర్లీ ఎస్టాబ్లిషెస్ దట్ ఆయన ఈవెంట్ బ్లాక్ మెయిల్ చేసో చేయలేదు. ఏదన్నా ఒకవేళ ఉండుంటే రిలేషను సరే, రిలేషన్ లో ఎవరో ఒకళ్ళు మొదలెడతారు, ఈవిడ మొదలెట్టిందా ఆయన మొదలెట్టాడా, ఈవిడ మొదలెట్టింది కాబట్టి ఈవిడ తప్పు, ఆయన మొదలెట్టాడు కాబట్టి ఆయన తప్పు, ఇవన్నీ నేను అనుకున్నాను. ఏదో రకంగా ఇద్దరి మధ్యలో మొదలైంది, కొన్నాళ్ళ తర్వాత ఎలా కలిసి ఉన్నారో లేదా అనేది పాయింట్. ఒకవేళ కలిసి ఉంటే అది దానికి తీసుకొచ్చి ఇప్పుడు రేపులు అంటే మనం చూస్తున్న ఈ 3 కేసుల్లో ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ఒక రిలేషన్ కొన్నాళ్ళు కలిసి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు, ఒక రోజున ఏదో తేడా వస్తుంది, బయటకు వచ్చి అబ్బాయి మీద కేసు 376. ఇదే ఇదే నిజంగా అబ్బాయి జరిగితే, ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు, ఆయన కొన్నాళ్ళు వీడితో కలిసి ఉన్నాడు, లవ్ చేశాడు, ఈ రోజు సడన్ గా ఆవిడ వద్దంటుంది. జానీ మాస్టర్ వెళ్ళి ఈవిడ నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకుని అంటుంది. సరే నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా అనొచ్చు, నా మతం ఒప్పుకుంటుంది కాబట్టి నాకు తప్పు కాదు అది. ఈవిడ నన్ను ప్రేమించింది, ఈవేళ నన్ను వద్దు పెళ్లి చేసుకొని అంటుంది, విచ్ ఈజ్ రాంగ్ కదా, నన్ను వాడుకుంది, కెరీర్ కోసం వాడుకొని ఇప్పుడు తక్కువ అని చెప్పి ఆయన వెళ్ళి పోలీస్ కేసు పెట్టమనండి. ఈయనే కాదు, పెళ్లి కాని మగాడైనా సరే మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి పెట్టరు కాదు, పెట్టా తీసుకోరు, చట్టం లేదు, చట్టమే లేదు, ఉంది కదా అని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అంటే వీడైతే కనీసం కేసు కూడా పెట్టలేరు, అదే మగాళ్ళు అయితే కనీసం 10 ఏళ్ళు జైలు శిక్ష పెట్టేంత దారుణమైన పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. అవును, ఇక్కడ చూస్తే 3 అబ్బాయిలు విక్టిమ్స్ లాగే కనిపిస్తున్నారు, అమ్మాయిలేమో వాళ్ళు కొద్ది రోజులు రిలేషన్స్ లో ఉండి ఎలా బయటపడాలో అర్థం కాక జరిగేది ఏంటంటే అమ్మా, ఏదో రకంగా వాళ్ళు వీళ్ళని ఏదో బెదిరించో వాళ్ళకి కావాల్సింది. సో ఒక కేసులో నేను ఆయన నుంచి విడిపోదాం అనుకున్నా, అవి ట్రై చేయొచ్చు, మిగతా కేసులో ఏదో ఎంతో కొంత డబ్బులు లాగాలని వీళ్ళు ట్రై చేయొచ్చు. ఏదైనా కూడా వాళ్ళకి ఒక మోటివ్ అయితే ఉంది, ఆ మోటివ్ సాధించుకోవడానికి ఈ కేసులు అనుకొని వాళ్ళు వస్తున్నారు. బట్ వచ్చినప్పుడు వీళ్ళు ఊరుకోవట్లేదు కదా. సరే పోలీసులు మనకి న్యాయం చేయరు, చట్టాలు మనకి సుముఖంగా లేవు కాబట్టి మనకున్నది ఒకటి మీడియా. అందుకని వాళ్ళ డిఫెన్స్ లో ఉన్నది మీడియా ఒకటే, అందుకని మీడియాకి రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. అవును, ఇంకేం లేక అదే అంతటితో ఆగుతున్నారు. కొంతమంది అయితే యాసిడ్ దాడులు లేకపోతే కొట్టడాలు ఇవన్నీ. ఎందుకంటే నాకు న్యాయం నేనే చేసుకోవాలి, మగాడికి నాకు ఏ కోర్టులు ఏ పోలీస్ స్టేషన్ న్యాయం చేయనప్పుడు నేనేం చేస్తాను. అట్లీస్ట్ వీళ్ళు పాలిస్ట్ గా ఇదిగోండి మీరు చూడండి, చూసి మాట్లాడండి. అంటే మీడియా కూడా ఏకపక్షంగా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మనకి థ్యాంక్స్ టు రాజ్ తరుణ్ కేసు అప్పటి నుంచి ఆలోచిస్తున్నారు జనాలు, పెట్టగానే చూడట్లేదు, ఛాన్స్ ఇస్తున్నారు, వాళ్ళ వాయిస్ కూడా వినిపించడానికి అగైన్ అండ్ అగైన్ ప్రూవ్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే ఇట్లాగే ఉంది సొసైటీ, దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు సెక్షన్స్ ని అనేది మనకి అక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది టూ ఎర్లీ, బట్ అటు సైడ్ నుంచి కూడా మనకి ఏమైనా రావచ్చు, రేపు ఎల్లుండో ఎవరు రావచ్చు.
అది హర్షి సాయి కేసులో ఏం జరిగే ఛాన్స్ ఉంది? ఏమన్నా మరి జానీ మాస్టర్ లాగా మళ్ళీ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఉండదమ్మా. ఉండదా? అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇలాగా రాస్తారు లాగా ఛాన్స్ ఉంటుందా? అంటే పాపం జానీ మాస్టర్ కూడా కొంచెం జాగ్రత్త పడి ఉంటే సాక్ష్యాలు గీక్షాలు పోగు చేసుకుని ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళి ఉండేవాడు. బట్ టైం ఇచ్చినట్లేరు, వెంటనే అసలు అతన్ని అరెస్ట్ చేసేసారు. మరి ఎందుకో కేసు అంత సీరియస్ అంటే పోక్సో కూడా యాడ్ అయింది కదా. పోక్సో యాడ్ అయ్యేసరికి ఇంకోటి కొంత కూడా ఎవిడెన్స్ కూడా తమాషా కూడా కదా ఇదే. అంటే కొంచెం దారుణమైన విషయం ఏంటంటే ఫస్ట్ పోక్సో పెడదాం అనుకోలేదట, తర్వాత యాడ్ చేశారట. ఇది ఏంటంటే ఒక కంప్లైంట్ ఒకటే నిజం ఉంటుంది, నువ్వు ఎఫ్ఐఆర్లు మార్చుకుంటూ పోతున్నావు అంటే ఒక మోటివ్ తోటి చేస్తున్నావు అవతల వాడిని ఇరికించడానికి అన్నట్టుగానే అనిపిస్తుంది జనాలకి. ది శాంటిటీ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఈజ్ లాస్ట్. ఎఫ్ఐఆర్ పవిత్రత, ఎఫ్ఐఆర్ కున్న వాల్యూ నువ్వు ఎన్నిసార్లు మారుస్తావు. ఇప్పుడు 2,50,00,000 ఎట్లా చేస్తే ఎలా నంబరు జనాలు, ఇది ఏదో కావాలని చేస్తున్నా ఫ్యాబ్రికేటెడ్ అనిపిస్తుంది. అలాగే ఎఫ్ఐఆర్ ఫస్ట్ మామూలు 376 పెడదాము, లేకపోతే 354 లేకపోతే అలాంటి సెక్షన్ పెడదాం అనుకో, లేదు 376 పెట్టచ్చు, లేదు మనం పోక్సో కూడా పెట్టచ్చు అని చెప్పి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతుంటే ఏదో కావాలని కుట్ర పని ఇరికించడానికి చేస్తున్నారనే డౌట్లు జనాలకు వస్తాయి. ఇప్పుడు జనం కూడా జడ్జ్ చేసేస్తున్నారు, మనం చూస్తున్నాం కదా. మనం ఏం చెప్తే అది నమ్మే పరిస్థితి ఖచ్చితంగా లేదు. ఇంకొకటమ్మా, పోక్సో అంటున్నారు కదా. ఇప్పుడు ఈ పోక్సోకి సంబంధించి ఒక ఆడపిల్ల 16 ఏళ్ళ ఆడపిల్ల అనుకుందాం, మరి ఆవిడ రియల్ ఏజ్ అదా లేకపోతే అబద్ధం చెప్పి డీ షోలోకి వచ్చిందా? డీ షోలో నేను మీకు చూపించలేదు, నేను 18 years ఖచ్చితంగా ఉండాలి అని ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుందంట. ఉన్నా లేకపోయినా నేను ఒకటి చెప్తా, మనం ఇప్పుడు అది ఒక ఏ రేటెడ్ షో, దానికి అంటే అది వాళ్ళు వేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒక దాంట్లో చూసినప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ కావచ్చు, వాళ్ళ స్టెప్స్ కావచ్చు కొంచెం జుగుప్సాకరంగా ఉన్నాయి. బట్ మన జడ్జిలు ఏమన్నా సరే హాహాహా ఓహో అని చప్పట్లు కొట్టేసి ఇది అద్భుతంగా చేసామని చెప్పి చెప్తుంటారు. కానీ అదే షోలో జడ్జ్ ఐ థింక్ ప్రియమణి గారు అనుకుంటా, ఈ సృష్టి వర్మ డాన్స్ చేసినప్పుడు సిడక్షన్ అంటే ఇదే, అసలు సిసలైన సిడక్షన్ అద్భుతంగా చేసావు నువ్వు. సిడక్షన్ అనేది 18+ కదా. సో ఒక 16 years అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు సెడ్యూసింగ్ గా ఒక చేపిస్తున్నావు అంటే అది వాళ్ళ అమ్మ తప్ప, లేకపోతే తీసుకున్న ఛానల్ తప్ప, లేకపోతే ఆ షో ప్రొడ్యూసర్ తప్ప, అది తెలిసి కూడా మరి తెలుసో తెలియకో ఆ జడ్జెస్ ఆవిడతో అలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా? ఒక 16 ఏళ్ళ అమ్మాయికి తీసుకొచ్చి ఈ అడల్ట్ స్టెప్లు, అడల్ట్ మూవ్స్, ఇలా సెన్సిటివ్ అండ్ ఇంటిమేట్ సీన్స్ ఉండే సాంగ్స్ అన్ని చేపించేసి అవన్నీ కూడా ఓకే లీగల్ అయిపోయింది. బట్ ఎప్పుడైతే ఈవిడికి కేసు పెట్టాలనుకుందో అప్పుడు ఆవిడ చిన్నపిల్ల అయిపోతుంది, ఎప్పుడైతే డాన్స్ చేయాలనుకుంటుందో అప్పుడు ఆవిడ అడల్ట్ అయిపోతుంది. అవకాశవాదం కదా ఇది. అవును, అలాగే ఉంది. ఇంకా ఏంటంటే ఇప్పటిదాకా ఇక్కడ దాకా వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. అదే అంటే ఎక్స్పెక్ట్ చేయడం కదమ్మా, ఇది చాలా చిన్న సమస్య. ఏది జానీ మాస్టర్ది లేకపోతే సృష్టి వర్మది, ఇది చాలా చిన్న సమస్య. మన మీడియా నిజంగా గట్టిగా తీసుకోవాల్సిన కాజ్ ఇది. చిన్న పిల్లల్ని చదువుకోవాల్సిన, ఇప్పుడు 16 ఏళ్ల పిల్లమ్మ, అమ్మాయి చదువుకొని చక్కగా మంచి దీంట్లోకి రావాల్సిన అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మాయికి తండ్రి లేకుండా ఏం లేదు, తండ్రి ఉన్నాడు తల్లి ఉన్నారు, తీసుకొచ్చి దీంట్లో దింపితే అంటే కొంచెం జుగుప్సాకరమైన బట్టలు వేసి జుగుప్సాకరమైన స్టెప్పులు వేయించి మొత్తానికి ఆ ఫీల్డ్ కి పంపించేసి, సరే దానికి సంబంధించిన ఆడియన్స్ దానికి ఉండొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ ఫోరం. అలాంటివి ఎంజాయ్ చేసే జనాలు మన వినాయక చవితికి లేకపోతే దసరాకు వాళ్ళు రికార్డింగ్ డాన్స్లు వేసే ఇవి చూసి కూడా చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు. అదొక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్. సరే వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు చేస్తున్నారు, దానికి మన చిన్నపిల్లల్ని లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ ని తీసుకోం. వెన్ ఇట్ ఈస్ an 18+ షో, హౌ కెన్ యూ టేక్ a 16 years girl into that show? ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 18 years దాటిన తర్వాత సరే ఈ కమిట్మెంట్లు లేకపోతే ఈ కాస్టింగ్ కోచ్ ఇలాంటి దరిద్రం ఎంత ఎలాగైనా ఉంది, కనీసం చిన్నపిల్లలైనా వదిలేండి రా, చిన్నపిల్లలైనా. అవునా, నిజంగానే. సో ఇది చాలా పెద్ద కేసు. జానీ మాస్టర్ మీద పెడితే నువ్వు ఆ టీవీ ఛానల్ మీద కూడా పెట్టాలి, ఆ షో మీద కూడా పెట్టాలి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అవును కదా, నిజమే. అది పెట్టకపోతే ఇది ఖచ్చితంగా ఫాలో కావట్లేదు, పైకైనా చూపించడానికి రూల్స్. ఇప్పటికైనా సరే మేలుకొని ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఎవరైనా షోలు చేసేవాళ్ళు ఇట్లాంటివి ఏమైనా చేసి అది 18+ అయితే కుదరదు, సర్టిఫికెట్లు తీసుకురండి అని చెప్పాలి. అండ్ అలాగే మగాళ్ళు కూడా కొంతమంది చూడడానికి పెద్దగా కనబడతారు, వాళ్ళు చిన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు ఏజ్. సో ఎవరైనా పరిచయం చేసుకుని, అమ్మా నీకు 16, 18 నీ డేట్ ఆఫ్ బర్త్ చూపించు, లేకపోతే ఎవరికి కనబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ చూసి ప్రేమించాల్సిన ఇది ఉండదు. మామూలుగా పరిచయం అవుతారు, ప్రేమించుకుంటారు, అది అవుతుంది. ఏదో ఒక రోజున చిన్నపిల్ల లేకపోతే ఈ కాబట్టి ఫస్ట్ ఇవన్నీ తెలుసుకుంటారా బాబు, తెలుసుకోవాలి.
నాకు హైడ్రా మీద మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని ఉంది. హైదరాబాద్ లో మామూలుగా లేదు కదా, ఇప్పుడు హైడ్రా దూసుకుపోతుంది, బుల్డోజర్స్ అయితే అక్రమ నిర్మాణాలని నిలమట్టం చేసేస్తున్నాయి. నేను ఎప్పుడే జనజీవన శ్రవంతిలో కలిశాను, బట్ వస్తుంటే మీ ఛానల్లోనే అవి బుల్డోజర్లు చూస్తున్నాయి, ఎక్కడ జరుగుతున్నట్టుంది కదా. అవును, కూల్ చేస్తున్నారు చాలా చోట్ల. అయితే నేను అనేది ఏంటంటే ఈ కూల్ చేయడాలు ఇవన్నీ కూడాను అది మంచిగా చెడా అంటే హైడ్రా బ్యాడే, ఎందుకంటే ఇది హైదరాబాద్ కదా. హైదరాబాద్ అమ్మా అదా. బట్ ఇంకోటి కూడా చెప్తా, మనం ఇప్పుడు ఏదైనా బిల్డింగ్ కూల్ చేయాలంటే మనం బుల్డోజర్లు లేకపోతే ఇవన్నీ తీసుకొచ్చి కొట్టక్కర్లా, లోపల ఫుల్ గా ఏసీ పెట్టేస్తే కూల్ చేయొచ్చు. ఎలాగా కూల్ చేయొచ్చు? కూల్ చేయొచ్చు. అబ్బా, మీరు ఇలాగే బిగ్ బాస్ లో ఆదిత్య హోమ్ చెప్పాడు కదా, రోజుకి నన్ను 200 జోకులతో. ఇలా ఇంకా నేనేం చూడలేదు, బట్ ఏదైనా కూడా పర్యావరణానికి హాని కాకుండానే కూల్చడం అనేది చేయడం ఇంపార్టెంట్. ఇంకొకటి దీనివల్ల కొంచెం ఈ లేక్స్ ఇవన్నీ కూడా ఆక్యుపై కాకుండా చూసుకో. బట్ ఏం అంటే మన వాళ్ళు పాపులేషన్ పెరుగుతుంది, అందరికి సిటీలోనే ప్లేస్ కావాలి, ఇక్కడిక్కడే కావాలి. సో దాంట్లో ఈ చెరువు లాగా ఉంచేసి ఎవడో కట్టేస్తాడు, పాపం ఎవడో కొనుక్కుంటాడు, కొట్టేసిన తర్వాత వీళ్ళు అబోదిపోమంటాడు. అది కొంచెం హృదయ విదారకం. ఎందుకమ్మా మనకి ఇక్కడ మన పంజగుట్టలో కరెక్ట్ గా ఎక్కడుంది అది, మన పంజగుట్ట మెట్రో నుంచి మీకు కనబడుతుంటది ఒక పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ఒక 8 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు ఉంటాయి, దానిపైన ఒక 6-7 ఫ్లోర్లు ఉంటాయి, మొత్తం అన్ఆక్యుపైడ్. అలా గబ్బిలాలు తిరుగుతుంటాయి, దాంట్లో పర్మిషన్ లేకుండా కట్టేశాడు వాడు. ఓ, ఇప్పుడు ఎవరు కొనే పరిస్థితి లేదు. దాని ఎట్లా అంటే కక్కలేరు మెంగలేరు టైప్ లో అయిపోయింది, దాన్ని కూల్చలేరు. అవును, కూలిస్తే మళ్ళీ ఉంటున్న వాళ్ళకి నష్టం. అదే ఇలాంటివి ఎన్నున్నాయో, కానీ ఇప్పటికైనా హైడ్రా లాంటిది చూసేనా, ఇంకా కొనే వాళ్ళైనా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్ గా ఈ హైడ్రా వల్ల మంచి జరిగితే మన ఎప్పటికైనా సరే మన హైదరాబాద్ పేరు మార్చి హైడ్రా గుడ్ మన బ్యాడ్ హైడ్రా గుడ్ అని పెడతాం. హైడ్రా గుడ్ నిజమే, ఇప్పుడైనా నేను తమ్మునేలా పెట్టేసుకుంటా. మంచి తమ్మి ఇచ్చారు నాకు. అయితే మీరు నిజంగా ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వస్తే నేను ఒక్క విషయం అడగాలనుకున్నాను. లాస్ట్ లో మిమ్మల్ని ఆదిత్య ఓంని ఇద్దరిని పెట్టేసి ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు అసలు కిరాక్ సీత తప్ప ఇంకెవ్వరు మీకు గార్లాండ్ వేయలేదు, వీళ్ళందరూ వన్ సైడ్ అయిపోయారు అంటే చూస్తున్న వాళ్ళకి మాకే ఏదోలా అనిపించింది. సీత చెప్పిన డైలాగు, నేను శేఖర్ అన్న లేని హౌస్ ని నేను ఊహించుకోలేను, నేను తనకే వేస్తాను అని చెప్పేసి. ఎందుకు ఇలా వార్ వన్ సైడ్ అయింది? అదే అంటున్నా, వార్ వన్ సైడ్. దానికి కారణం ఏంటంటే మీరందరూ విత్ వెపన్స్ రా, నేను వితౌట్ వెపన్ అన్నట్టుగా వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్, నేను ఒక్కడే వెజిటేరియన్ అనమాట. ఓ, ఇలాంటివి కూడా ఉన్నాయా అక్కడ ఇష్యూస్? అంటే అలా ఏం వాళ్ళ దాంట్లో వివక్ష నాకు కొంచెం ఇబ్బంది. బట్ సీత కూడా ఆయనకే వేసేది. సర్లే ఎట్లాగో ఆయన గెలిచేశారు కదా, ఒకటైనా పాపం విడికేద్దాం, దాన్ని ఏమంటారంటే కడ్డి తురుపు చేరేలాగా నాకు వేసింది అంతేగా, లేకపోతే సీత కూడా అటే వేసేది. ఎందుకంటే అందరూ డిసైడ్ అయ్యారు పాపం, ఎందుకంటే కొడుకు పుట్టాడు చూసుకోవడం, కొంచెం 2 రోజుల నుంచి బెంగపడుతున్నాడు, వీళ్ళు పంపించడమే కరెక్ట్ అని వాళ్ళందరూ కూడా, నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అర్థమైంది అది, సో పంపించేద్దామని వాళ్ళు అనుకున్నారు, ప్రేమతోనే పంపించారు. సీత వేసినంత మాత్రం సీతకి మాత్రమే ప్రేమ ఉంది, మిగతా వాళ్ళకి లేదని. ఒక మణికంఠ సోనియా మినహాయిస్తే అందరూ కూడా నాకు ఇక్కడ ఉంటారు. కానీ ఎవరు వెళ్ళిపోతున్నా, అవునా, ఎవరు వెళ్ళిపోతున్నా నిజంగా సీత ఇదే డ్రామా ప్లే చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. బేబక్క వెళ్తున్నప్పుడు అలాగే చేసింది, అక్క అనుకుంటే ఏడ్చుంటా. తర్వాత మీ విషయంలో మొన్న అభయ్ కూడా, అభయ్ అన్న నీకు రాఖీ కడతాను అనేసి, నెక్స్ట్ ఇయర్ నేను రాఖీకి రెడీగా ఉంటానని ఆయన చెప్పడం, నేను కూడా వస్తానని. రాఖీ కడతాను అందరికంటే ఎక్కువ బయటకు వచ్చినప్పుడు అదే చెప్పా అభయ్కి. అదేంటంటే ఈతోనైనా సోనియాతో కూడా రాఖీ కట్టించుకుంటావా అని అడిగాను. ఎందుకు కట్టించుకుంటా అన్నాడు. అయితే నువ్వు సోనియాతో రాఖీ కట్టించుకుని నీకు ఒక ప్రాబ్లం ఉంటుంది అన్నాడు. ఆవిడ లా చదువుతుంది కదా, లా చదివిందో లాయర్, సో ఆవిడ రాఖీ కడితే ఆవిడ సిస్టర్ ఇన్ లా అవుతుందేమో అని. ఓ, అయితే నిజంగానే అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సోనియాకి రెడ్ రోజ్ ఇచ్చాడు మరి అబ్బాయి. అంటే చాలా అభిమానం, ఆవిడ బాగా ఆడగలదు అని చెప్పినట్టే కదా. అసలైతే తనని చాలా టార్గెట్ చేసింది సోనియా హౌస్ లో, కానీ అబ్బాయి బయటకు వచ్చాక మాత్రం ఆమెకే సపోర్ట్ చేస్తూ రెడ్ రోజ్ ఇచ్చారు. ఆయనకి ఇంకా బయట పల్స్ తెలియలేదు. ఇప్పుడు అబ్బాయి ఇంటర్వ్యూలు చూడండి. అలాగా? ఒకటి విషయం చెప్పండి. అక్కడ కనీసం కోడి గుడ్డైనా తిని బతక అన్నట్టుగా కొంతమంది చెప్పారు. నేను ఏం చేసినా చచ్చినా సరే గుడ్డు తినను అంటే, మరి ఎట్లా రా ఈ మెయింటెనెన్స్ ఇంత
ఏమి నాన్ వెజ్ ఏమి తినకుండా గుడ్డు కూడా తినకుండా ఎలా అంటే అదే నా సీక్రెట్, వెజిటేరియన్గా ఉంటేనే అందంగా ఉంటాము. నేను యాక్చువల్లీ మీరు ఇన్ని గుడ్లు తెచ్చుకున్నారు వాళ్ళు, ఈ ఎగ్స్ అన్నిటికి కూడా కింగ్ ఎవరు అనుకుంటున్నారు, నేనే అని చెప్పాను అనమాట. ఎలా? ఎందుకంటే ఐఎమ్ గుడ్ లుకింగ్ కదా. అబ్బా లుకింగ్ మళ్ళీ గుడ్ లుకింగ్, గుడ్ లుకింగ్ కింగ్. గుడ్ లుకింగ్ అనమాట. అవును. రైట్. సో మొత్తానికి ఇంతటితో నేను జేబులో చేతులు పెట్టాను. నిజంగా మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులకైనా మమ్మల్ని గుర్తుపెట్టుకొని లేట్ గా అయినా మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర నుంచి ఇంకా చాలా బ్రేకింగ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. జానీ మాస్టర్ కావచ్చు, హర్ష సాయి, ఈవెన్ లావణ్య రాస్తారు కేసులో అయినా దీంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ ఎంటర్టైన్మెంట్ కూడా నిజంగా ఏదైనా సరే మీతో మేము చేస్తాము. ఎందుకంటే మా ఆడియన్స్ కూడా మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్.